ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన టీవీ ప్రేక్షకులకందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన సోదరులారా, ఈరోజు మన వర్తమానము తల్లిదండ్రులమైన మనము మన పిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించాలి. మనము మన దేవుని గురించి, మనుషుల గురించి కూడా పిల్లలకు చెప్పాలి. అలాగే ప్రతిరోజు మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసి పంపించాలి. ఇది ఈ స్కూలు ప్రారంభిస్తున్న దినాల్లో మనం చేయవలసిన పని. కనుక ప్రతిరోజు తల్లిదండ్రులు దేవుని ఆశీర్వాదము తీసుకోవాలి, మన పిల్లలకు ఆశీర్వాదం అందించాలి. తల్లిదండ్రులు దేవుని గురించి తెలుసుకోవాలి, తల్లిదండ్రులు మనుషుల గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి మనుషుల గురించి మన పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రులు దేవునికి ప్రార్థన చేయవారై ఉండాలి. ప్రార్థన వలన దేవుడు తోడై ఉంటాడు అన్నటువంటి విషయం పిల్లలకు కూడా తెలియజేయాలి. అలాగ ప్రార్థన చేసి మనము మన పిల్లలు పెంచాలి, మన పిల్లలను ఆశీర్వదించాలి. మన పిల్లలకు దేవుని గురించి మనుషుల గురించి చెప్పాలి. అలాగనే మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఇది మన అంశం ఈరోజు. కనుక మన పిల్లల కొరకు మన పిల్లలను దీవించి, మన పిల్లలకు దేవుని గురించి చెప్పి, మన పిల్లలకు దేవునికి ప్రార్థన చేసి పంపించాలి. ఆ విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసిపోతున్నాము. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని మన పిల్లలను దైవత్వంలో పెంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనము మన పిల్లలకు బాలుడు నడవలసిన మార్గం వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు అని సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో మన దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నాడు. కనుక దాని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, తల్లితో ప్రేమగా మాట్లాడాలి, తండ్రితో గౌరవంగా మాట్లాడాలి, భార్యతో లేక భర్తతో నిజాయితీగా మాట్లాడాలి, అలాగే పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి. మళ్ళీ చెప్తున్నాను, తల్లితో ప్రేమతో మాట్లాడాలి, తండ్రితో గౌరవంగా మాట్లాడాలి, అలాగే భార్యతో లేక భర్తతో నిజాయితీగా మాట్లాడాలి, అలాగే పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి. అది మనము తెలుసుకోవలసిన విషయమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించి దేవుని కృపతో కుటుంబాన్ని కట్టుకోవాలి. అనేక కుటుంబాలకు మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న విషయాలు మనం గమనించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, ఒక ఆకు రాలుతూ చెప్పింది జీవితము శాశ్వతము కాదని. ఒక ఆకు రాలుతూ చెప్పింది జీవితము శాశ్వతము కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని, లేక జీవితాంతము గౌరవంగా జీవించమని. ఒక మేఘము వర్షిస్తూ చెప్పింది చెడును గ్రహిస్తూ మంచిని పెంచమని. ఒక మేఘము వర్షిస్తూ చెప్పింది చెడును గ్రహిస్తూ మంచిని పెంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక క్రొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయపడమని. ఒక క్రొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయపడమని. ఒక వృక్షము చల్లగా చెప్పింది, ఒక వృక్షము చల్లగా చెప్పింది తనలాగే కష్టాలలో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. నా వలె మీరు కష్టాలు ఉన్నప్పటికీ ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక వృక్షము చల్లగా చెప్పింది తనలాగే కష్టాలలో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక నీరు జలజల పారుతూ చెప్పింది, ఒక నీరు జలజల పారుతూ చెప్పింది తన కష్టాల సుఖాలలో చెల్లించకుండా సాగమని, కష్ట సుఖాలలో చెల్లించకుండా సాగమని. ఒక నీరు జలజల పారుతూ చెప్పింది కష్ట సుఖాలలో చెల్లించకుండా సాగమని. ఒక జాబిల్లి వెలుగుతూ చెప్పింది, జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని, తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక ఆకు రాలుతూ చెప్పింది జీవితము శాశ్వతము కాదని, ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది
పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒక రోజైనా గౌరవంగా ఉండమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది సేదును గ్రహిస్తూ మంచిని పెంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక కురవత్తి కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయపడమని. ఒక వృక్షము చల్లగా చెప్పింది తనలాగే కష్టాలలో ఉన్నా అయినప్పటికీ ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక నీరు జలజల పారుతూ చెప్పింది కష్ట సుఖాలలో కూడా చెలించకుండా సాగమని. ఒక జాబిల్లి వెలుగుతూ చెప్పింది ఎదుటివారిలో వెలుగు నింపమని. ఎదుటివారిలో వెలుగు నింపమని. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతిదీ మనకు ఒక సత్యాన్ని చెప్తూ ఉన్నాయి. మనం కూడా ఒక సత్యాన్ని మనము మన పిల్లలకు చెప్పవలసిన వారమై ఉన్నాము అన్న విషయాలు మనం గ్రహించాలని ప్రేమతో కోరుచూ ఉన్నాను. ప్రియులారా, మనమందరము కూడా ఈ విద్యా సంవత్సరములో మన పిల్లల కొరకు మనము చేయవలసినవి కొన్ని. ఫీజులు కడతావు, తర్వాత పుస్తకాలు తీసిస్తున్నాము, వారికి మంచి భోజనం పెడుతున్నాము, వారికి చక్కగా స్నానం చేసి బట్టలు మార్చి సిద్ధపాటు చేసి అన్నీ కూడా వాళ్ళను ఎంతో గోము చేస్తానే వాళ్ళు అల్లరి చేస్తున్నా, వాళ్ళు ఎంతో బ్రతిమలాడి ఎంతో బుజ్జగించి ఏదో విధంగా స్కూల్ పంపిస్తూ ఉన్నావు. వాళ్ళంతటా వాళ్ళు స్నానం చేసుకోరు, వాళ్ళను బలవంతంగా తీసుకెళ్ళి స్నానం చేయిస్తాం. వాళ్ళంతా వాళ్ళు బట్టలు మార్చుకోరు, బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ స్నానం బట్టలు మారుస్తాం. వాళ్ళంతా వాళ్ళు స్కూల్ పోతామన్నారు, బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళని ఏడుస్తుంటారు. వాళ్ళు చాలా బాధపడుతుంటారు, అయినప్పటికీ తీసుకెళ్ళి మనం స్కూల్లో పెడుతూ ఉంటాం. అలాగే వారి కోసం మన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ఇంట్లో డబ్బులు లేకపోయినా డబ్బులు తీసుకొచ్చి ఫీజులు కట్టి, వారికి బట్టలు పట్టించడానికి డబ్బులు లేకపోయినా ఎంతో కష్టపడి మరి బట్టలు పట్టిస్తూ, వారి తిండి కోసం ఎంతో కష్టపడి వాళ్ళకి తిండి చేసి ఇన్ని పెడుతున్నాం కదా. మరి అదేవిధంగానే కష్టపడకుండా ఏది జరగదు. కనుక కష్టే ఫలి అన్నారు, కష్టమే ఫలితం ఇస్తుంది. కనుక ఏ విషయం అన్నం తినకుండా ఆకలి తీరదు, అలాగనే నీళ్ళు తాగకుండా దాహం తీరదు, స్నానం చేయకుండా చెమట పోదు, బ్రష్ చేయకుండా మన యొక్క నోరు దుర్వాసన పోదు. అలాగే మనము ఏదైనా సరే కష్టపడకుండా ఫలితము రాదు. కనుక ఒక పిల్లోని పెంచాలంటే ఫ్యాక్టరీని నడిపేంత ఈ ప్రియులారా, ఒక ఫ్యాక్టరీని నడిపే ఒక స్విచ్ వేసినంత సులువేం కాదు, కరెంటు కనుగొన్నంత కష్టము. అలాగనే ఒక ఫ్యాక్టరీని కనుగొని ఒక వస్తువుని కనుగొని దాన్ని నడిపించేంత కష్టంగా ఉంటుంది. అలాగే ఒక పిల్లోని మంచిగా తయారు చేయాలంటే మనం 3 పనులు చేయాలి. ఒకటి, మన పిల్లలను మనము ఎత్తుకోవాలి, మన పిల్లలను కౌగిలించుకోవాలి, మన పిల్లల మీద చేతులు ఉంచాలి, మన పిల్లల మీద ఆశీర్వదించాలి. పరిశుద్ధ గ్రంథ సహాయమన తెలుసుకుందాం. మార్క్సు వార్త మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 16వ వచనములో ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారిని మీద చేతులుంచి ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే పిల్లలను దేవుడు ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా మన పిల్లలను ఉదయం లేచినప్పుడు ఎత్తుకునే వయసులో ఉన్న పిల్లలను ఎత్తుకోవాలి, హత్తుకోవాలి, తర్వాత వాళ్ళ మీద చేతులు ఉంచాలి, వారిని ఆశీర్వదించాలి అని చూస్తున్నాం. ఉదయకాలము లేచిన వెంటనే మన పిల్లలకు మనం చెప్పవలసినది గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవించును గాక అని మనం చెప్పాలి. నైనా దేవునికి థ్యాంక్స్ చెప్పు, యేసయ్యా రాత్రి ఇచ్చినందుకు థ్యాంక్స్ యేసయ్యా, ఉదయం ఇచ్చినందుకు థ్యాంక్స్ యేసయ్యా, మమ్మీ డాడీని ఇచ్చిన థ్యాంక్స్ యేసయ్యా, మా స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము అని అలాగా పిల్లలను ఎత్తుకొని కానీ వాళ్ళని కౌగిలించుకొని కానీ మన కౌగిలు నా చిన్న మాటలు మన పిల్లలకు మనం చెప్పాలి. అలాగ చెప్పినప్పుడు మన పిల్లలు చక్కని విషయాలు తెలుసుకొని వాళ్ళ ఆత్మీయంగా ఎదగడానికి వీలవుతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేయవలసిన పని ఇది అని మనవి చేస్తున్నాను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, వారి మీద చేతులుంచినాడు, వారిని ఆశీర్వదించినాడు అనే విషయం చూస్తున్నాం. దేవుని బిడ్డలముగా తల్లిదండ్రులు బిడ్డలను దీవించాలి. తల్లిదండ్రులు బిడ్డలను దీవించినట్లయితే ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనము 28వ వచనములో తండ్రి వారి దీవెన చొప్పున వారిని చేతి నుంచి ఆశీర్వదించినాడు. కనుక మనము కూడా మన పిల్లలను మనము దీవించాలి. దైవ సేవకులు కూడా పిల్లలను దీవించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు గమనిస్తే దేవుడు మోషేతో అన్నాడు, మోసే ఇదిగో నీ ప్రజలను
మీరు ఆశీర్వించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మేము కాపాడునుగాక. ప్రభు తన సన్నిధికాంతి మీ మీద ప్రకాశింపజేసి మేము కరుణించునుగాక. ప్రభు తన సన్నిధికాంతి మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానం కలుగునుగాక అని మీరు నా నామమున వారిని ఆశీర్వదించండి, అప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవ సేవకులు ఆశీర్వదిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మన ప్రభు అయిన దేవుడు ఆదాము వాళ్ళను చేసి వారిని ఆశీర్వదించినాడు. అలాగే నోవాహును ఆశీర్వదించినాడు, అబ్రహామును ఆశీర్వదించినాడు, యాకోబును ఆశీర్వదించినాడు, యేసేపును ఆశీర్వదించినాడు, ఎబ్బేజును ఆశీర్వదించినాడు. దేవుడు తన భక్తులను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కనుక మనము ఆశీర్వదిస్తే మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒక మాట అన్నాడు, మోసే ఇదిగో నీవు వాళ్ళని ఆశీర్వదించు, నేను ఆశీర్వదిస్తాను. తల్లిదండ్రులమైన మనతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు మనము యాజకులముగా ఉండి వాళ్ళని ఆశీర్వదించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక మన పిల్లల మీద చేతులుంచి వారిని మనం ఆశీర్వదించాలి ప్రతిరోజు కూడా. ఆ ఆశీర్వాదమును దేవుడు మనము ఆశీర్వదించడం ద్వారా, దేవుడు మనం ఆశీర్వాద వచనములు పలుకుట ద్వారా దేవుడు మన పిల్లలను ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి. ప్రతిరోజు కూడా మన పిల్లలను ఎత్తుకునే వయసులో ఉన్న వారిని ఎత్తుకోవాలి, హత్తుకునే వయసులో ఉన్న వారిని హత్తుకోవాలి. అలాగే వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించి చిన్న పిల్లలను మనం అలా చేయాలి. ప్రియులారా, తల్లిదండ్రులమైన మనము మన పిల్లలను ఎత్తుకొని వారిని ముద్దాడాలి. తర్వాత పెద్దలైనారు, అప్పుడు వాళ్ళని కౌగిలించుకొని, కుమార్తెను కానీ కుమార్ని కానీ వాళ్ళని కౌగిలించుకొని, నా బిడ్డ దేవుడు నేను దీవించునుగాకని తల్లిదండ్రులు పిల్లలను హత్తుకొని వారిని ఆశీర్వదించాలి. తల్లి కౌగిలి పిల్లలకి ఎంతగానో పెన్నిది. నా తల్లి వంటి తల్లి లోకానికి ఉంటే జైలు అక్కర్లేదన్నాడు జాన్ వెస్లీ. నా తల్లి ఒడిలో నేను అనేక పాటలు నేర్చుకున్నానని డిఎల్ మోడీ అన్నాడు. బిల్లీ గ్రహం గారు అన్నారు, నా తల్లి ఇచ్చుట నాకు నేర్పించిందని, నా తల్లి దీవెన నాకెంతో ఆశీర్వాదం ఇచ్చిందని భక్తులు అన్నారు, చార్లెస్ పెన్నీ. ఈ భక్తులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆశీర్వదించిన విధానము, వారి కౌగిలిలో, వారి ఒడిలో, వారి దీవెనలో భక్తులు మహాభక్తులుగా మార్చబన్నారు పిల్లలు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలను మనసారా ఆశీర్వదించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక తల్లిదండ్రులమైన మనం మన పిల్లలను మనం మనస్ఫూర్తిగా ఆశీర్వించాలి. మనము మన పిల్లలు పెద్దవారైనప్పటికీ వారిని మనం హత్తుకోవాలి. మనము తల్లిదండ్రులు ఎంతగా పిల్లను హత్తుకుంటారో వారి బయట కౌగిలి ఆశించరు. నా తల్లి తండ్రి తమ ఒడిలో మమ్మల్ని పెట్టుకుంటారు, ఆ ఒడి మాకెంతగానో సంతోషదాయకమైనదని చెప్తారు. కనుక దేవుని పిల్లలమైన మనందరం కూడా తల్లిదండ్రులమైనటువంటి మనము మన పిల్లలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రేమతో కోరుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు తల్లిదండ్రులారా, ప్రతి భర్త భార్యను, ప్రతి భార్య భర్తను, అలాగే అబ్బా జేజీ అవ్వ తాత కూడా మనవరాలను ఆశీర్వదించాలి. భార్య భర్తలు ఆశీర్వదించుకోవాలి, వర్కరు ఓనరు ఆశీర్వదించుకోవాలి. ఇలాగ మనం చేస్తే మంచిదని రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ బోయాజు వచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆ దేవుడు మీకు తోడయుండునుగాక అని ఆ ఓనరు కూడా అలాగ చెప్పుకున్నాడు మనం చూస్తాం. కనుక ప్రతి ఒక్కరము కూడా దేవుని ఆశీర్వదించుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు ఆశీర్వదించుకోవాలి. తల్లిదండ్రులమైన మన పిల్లను ఆశీర్వదించాలి. అబ్బా జేజీ అబ్బా నానమ్మ తలను ఆశీర్వదించాలి. అమ్మమ్మ తాతయ్య దేవుని ఆశీర్వాదం పిల్లలకి ఇవ్వాలి. ఇలాగ చేస్తే మన పిల్లలు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం. కనుక పరిశుద్ధ గ్రంథములో ఇది ఒకటి. రెండవది ఏంటంటే, మన పిల్లలకు దేవుని గురించి మనుషుల గురించి చెప్పాలి. దేవుని గురించి చెప్పాలి, మనుషుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాలి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము నుండి దేవుని వాక్యములో ఇలాగ వ్రాయబడి ఉంది. దేవుని వాక్యములో దైవజనుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు. తండ్రి తన కొడుకు చెప్తున్నాడు, నాయనా నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి, నాయనా నీవు స్కూల్కి వెళుతున్నావు, ధైర్యంగా ఉండు. తర్వాత ఏ పరిస్థితులు కూడా నాకు రాలేదు అని కుంగిపోవాకు, నిబ్బరంగా ఉండు. వాళ్ళు ఎవరన్నా అరిసినా, ఎవరైనా నీ తోటి పిల్లలు కానీ, అలాగనే నీ యొక్క టీచర్ కానీ ఏదైనా కొన్నిసార్లు నీకు రాకపోతే కుంగిపోవాకు, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు. మన దేవుడు ఉన్నాడు, నీకు ధైర్యం, నీకు మేలు చేస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ జ్ఞానం లేదని స్కూల్ నుంచి పంపించినారు. అయితే తల్లి
దేవుని కృపలా బిడ్డను పెంచింది. ఈ కరెంటును కనుగొన్నారు, 100 వస్తువులు ఆయన కనుగొన్నాడు. అంత గొప్ప వ్యక్తిగా మార్చమన్నాడు. కనుక దేవుడు నిన్ను కూడా అలాంటి వ్యక్తిగా మారుస్తాడని మన పిల్లలను మనము ధైర్యపరచాలి. మన పిల్లలను మనము ధైర్యపరచాలి. కాబట్టి ధైర్యంగా ఉండమని చెప్పాలి. తర్వాత నిబ్బరంగా ఉండమని చెప్పాలి. ఏమి కునిగిపోవాకు, ఏ విషయము నీ దేవుడు నా దేవుడు మన దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు మనకున్నాడని మన పిల్లలను నిబ్బరం చేయాలి. దేవుని బట్టి మన పిల్లలను ధైర్యపరచాలి. దేవుని బట్టి మన పిల్లలను నిబ్బరంగా ఉండమని చెప్పాలి. తర్వాత 3వ వచనం, నీ దేవుడనే యెహోవా అప్పగించిన దానిని కాపాడు. నాయనా, దేవుడు నీకు అప్పగించిన ఆరాధన, దేవుడు నీకు అప్పగించిన వాక్యం, దేవుడు నీకు అప్పగించిన ప్రార్థన నువ్వు చేసుకో. దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడుకు. మొట్టమొదట దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో పుట్టించినాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, తన మహిమ నిమిత్తమే దేవుడు నిన్ను పూజించినాడు. ఆ దేవుని పూజించు. నువ్వు పుట్టిన ఉద్దేశం ఏంటంటే దేవుని మహింపరచాలని. నువ్వు పుట్టిన ఉద్దేశం దేవునితో సహవాసం చేయాలని. నువ్వు పుట్టిన ఉద్దేశం దేవుని వలె బ్రతకాలని. నువ్వు పుట్టిన ఉద్దేశం దేవుని సేవ చేయాలని. నువ్వు పుట్టిన ఉద్దేశం దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలని. కనుక నా కుమారుడా, ఇదిగో నీవు దేవుని బిడ్డవుగా నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు. దేవుని ఒక పాట పాడు, వాక్యం చదువు, ప్రార్థన చేసుకో అని ఈ విధంగా మనము మన పిల్లలకు చెప్పాలి. నీ దేవుడిని యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించినలా దేవుని మార్గం అనుసరించు. పాపుల మార్గములు ఉండొద్దు, అపాసులు కూర్చున్న చోట కూర్చోవాకు నాయన అని భగవంతుడు చెప్తున్నాడని దేవుని గురించి మన పిల్లలకు మనం చెప్పాలి. ఆయన మార్గములు అనుసరించినలా నీవు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు నాయన. మోసే ధర్మశాస్త్రం రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములను నువ్వు గైకోవాలి నాయనా. నాయనా, నువ్వు గైకొను, దేవుని వాక్యాన్ని గైకొను. ఆయన శాసనాలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన చేయమన్నది చేయి, ఆయన చేయొద్దన్న చేయొద్దు అని మన పిల్లలకు దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి, బైబిల్ గురించి మన పిల్లలకు చెప్తే 3 విషయాల వల్ల తెలుసుకుంటారు. 1, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత మహోన్నతుడో తెలుసుకుంటారు. 2, సాతాను ఎంత చెడ్డవాడో, సాతాను ఎంత మోసగాడో, ఎంత దొంగనో, ఎంత హంతకుడో, ఎంత నాశనకారో తెలుసుకుంటారు. 3, మనం ఎంత బలహీనులమో, భక్తిహీనులమో, పాపులమో, శత్రులమో తెలుసుకుంటారు. కనుక దేవుని గురించి చెప్పేటప్పుడు సాతాను గురించి, మానవ బలిత గురించి బైబిల్లో ఉన్న విషయాలు చెప్పాలి. బైబిల్ విషయాలు బైబిల్ తెరిచి చెప్తున్నప్పుడు ఆ పిల్లలు దేవుని గురించి, సాతాను గురించి, మనిషి గురించి తెలుసుకుంటారు. కనుక దేవుని విషయాలు మన పిల్లలకు చెప్పవలసిన అవసరత ఉందని దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, ఈ సృష్టిలో ఉన్న సమస్తమంతా కూడా ఆయనే కలగజేసినాడు. కలిగినది ఏదైనా లేకుండా కలగలేదు. ఆయన సృష్టికర్త, ఆయన నిన్ను సృష్టించినాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన అక్షయుడు, అక్షయంగా నేను సజ్జం ఉంచుతాడు. ఆయన సర్వము ఎరిగినవాడు, నీ విషయమంతా ఎరిగినవాడు. ఆయన సర్వశక్తిమంతుడు, తన శక్తితో నేను నడిపిస్తాడు. సర్వాధికారి, నీకు అధికారం ఇస్తాడు. ఆయన లోకరక్షకుడు, ఎల్లవేళలా నీ ప్రాణరక్షకుడు, ఆత్మరక్షకుడు, దేహరక్షకుడు, నీ కుటుంబాన్ని, చదువులు, అన్ని విషయాలు సంరక్షిస్తాడు. రక్షకుడై సంరక్షించేవాడై ఉన్నాడు అని దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మన పిల్లలకు మనం తెలియజేయవలసిన అవసరత ఉన్నదని మనం తెలుసుకోవాలి. కనుక దేవుని గురించి గొప్పతనము, ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన సద్గుణాలన్నీ కూడా చెప్పాలి. దేవుని సద్గుణాలు ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం కలిగిన దేవుడు నాయన. అట్టి దేవుని మనం ఆరాధించాలి. ఆ దేవుని వాక్యం చదవాలి. ఆ దేవుని యొక్క మాటలు వినాలి. శ్రద్ధగా పరిశుద్ధ మందిరానికి రావాలి. కూటాలు జరుగుతున్న కూటాలు ఉండాలి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్లో ఉండాలి. మందిరంలో జరిగే కూటాలు మనం పాల్గొనాలి. అలాగ వెళితే గొప్ప దీవెన కలుగుతుందని చెప్పాలి. జయరాజు అన్నటువంటి ఒక ఆయన దేవుని వాక్యం చెబుతూ ఉంటాడు. ఆయన ఏ కూటాన్ని మిస్ చేసుకునేవాడు కాదు. బైబిల్ స్టడీని కానీ, సంఘ ప్రార్థనను కానీ, ఆరాధన కానీ, సువార్త కూడిక కానీ, తర్వాత వీధి సువార్త కానీ, కాబట్టి మీటిని ఏ కూటాన్ని కూడా మిస్ కాకుండా ఉండేవాడు. అందరూ చెప్పేవారు, ఏమి ఇన్ని కూటాలకు వస్తున్నావు, ఎట్లా చదువుకుంటావని. చదువుదేముంది, అదేం పెద్ద సమస్యగా, నా దేవుని గురించి నేను తెలుసుకోవాలి. కానీ దేవుని గురించి తెలుసుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా నేను తెలుసుకుంటా అని చెప్పేవాడు. ప్రియులారా, ఎవరు ఎన్నడూ తీసుకొని ఏ క్రిస్టియన్ కూడా గోల్డ్ మెడల్ తీసుకోలేదు. అటువంటి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. గోల్డ్ మెడల్గా కర్తలుగా చేస్తాడు. మెడల్ తీసుకుని వారిగా చేస్తాడు. కనుక దేవుని ఎంతగా మనం ప్రేమిస్తామో దేవుడు అంతగా దీవిస్తాడు. ఆ పేపరు
పరీక్ష రాయడం మన వంతు. దేవుడు అద్భుతంగా జ్ఞానం ఇస్తాడు. తర్వాత పేపర్ దగ్గర మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. పేపర్ మన ఇంటికి వస్తాను పాస్ అయ్యి చెప్తుంది. పేపర్ మనం పాస్ చేయదు, దేవుడు మనల్ని పాస్ చేస్తాడు. అనేకులు వచ్చి చెప్తారు, నువ్వు ఫస్ట్ క్లాసులు పాస్ అయినావు, నీవే ర్యాంకరు, కాలేజీలు గోల్డ్ మెడలిస్ట్ నువ్వు అని చెప్పే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. కనుక ఆ రీతిగా మన పిల్లలను మనం తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. కనుక దేవుని గురించి మనం పిల్లలకు మనం చెప్పాలి. తండ్రి తన కొడుకు ఇంకో మాట చెప్తున్నాడు. దావీదు, నాయనా యోవాబును గురించి జాగ్రత్తగా ఉండు. నాయన 7వ వచనం, బర్జిల్లయికి సహాయం చేయి. నాయన సిమి అతని గురించి జాగ్రత్త శపిస్తాడు, అతని జాగ్రత్త ఉండు. యోవాబు మనకు తెలియకుండా ఎన్నో సమాధాన కాలమందు కూడా రక్తం ఒలికించినాడు. ఇదిగో బర్జిల్లయి, నేను ఊహించలేదు, పేదవాడే, కానీ నేను అడవులలో ఉన్నప్పుడు ఎంతో సహాయం చేసినాడు. ఆ కొరకు తేవలసినది అన్ని ఆహారాలు తెచ్చినాడు, దుప్పలు తెచ్చినాడు, పరుపులు తెచ్చినాడు, కుండలు తెచ్చినాడు. అయినా కావాల్సినటువంటి నా భోజన పదార్థాలు తీసుకొచ్చి ఎంతో ఆదుకున్నాడు. అటువంటి పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకో. మనుషుల మనస్తత్వాల గురించి చెప్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. కనుక నా ప్రియులారా, మనుషుల మనస్తత్వాలు మనం మన పిల్లలకు చెప్పాలి. నాయన ఇదిగో టీచర్తో ఇలాగుండు, నాయన నీ తోటి వారితో ఇలాగుండు, ఇదిగో హెడ్ మాస్టర్తో ఇలాగుండు, నాయన ఎవరైనా తండ్రి నీకు ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆ యొక్క కలెక్టర్తో ఇలాగుండు, నాయన ఇదిగో నీ తోటి విద్యార్థులతో ఇలాగుండని మనుషులను గురించి కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. కనుక దేవుని స్థలంలో జాగ్రత్తగా మన పిల్లలకు మన యొక్క పరిస్థితిని చెప్పాలి. దేవుని కాలేజీలో విషయాలు చెప్పాలి. అత్తమానుగా తర్వాత చిన్నాయన చిన్నమ్మ, అలాగనే ఇదిగో ఈ యొక్క మేనమామ, ఇల్లు ఇలాంటి పరిస్థితులు, ఇదిగో మేనవత్త ఇలాంటిది, అబ్బాజీ ఇలాంటి వాళ్ళు, అవ్వతాతలు ఇలాంటి వాళ్ళు, ఇదిగో ఇలాంటి వాళ్ళని చెప్పి వాళ్ళ మంచితనము చెప్పాలి. ఏదైనా ఒకవేళ వాళ్ళు జాగ్రత్త పడే విషయంలో ఉంటే ఎవరిని గురించినైనా ఆ జాగ్రత్త పడే విషయం కూడా చెప్పాలి. దావీదు తన కుమారునికి, నాయన యోవాబుని గురించి జాగ్రత్త, అతను మనకు తెలియకుండా చాలా పనులు చేస్తారు, జాగ్రత్త ఉండు. సిమి, తన మనసే గుణం ఏంటంటే శపించే గుణము, అతని గురించి నువ్వు విషయం తెలుసుకో. బర్జిలై పెట్టే మనసు, అతని గురించి తెలుసుకోమని తండ్రులు పిల్లలకు అలాంటి మంచి విషయాలు చెప్పాలి. దేవుని గురించి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వారికి దేవుని గురించి చెప్పాలి, మనుషుల గురించి చెప్పాలి. దేవుని సన్నిధానం ఆ విధంగా పెంచాలని ప్రభు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండములో దేవుని యొక్క వాక్యములో ఇలాగ దేవుడు సెలవిస్తున్నాడు. 6వ అధ్యాయములో 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. వాటిని గురించి దేవుని వాక్యము మాట్లాడాలి. మనుషుల గురించి ఏది అవసరమో ఆ మాటే చెప్పాలి. దేవుని గురించి ఎక్కువ చెప్పాలి, మనుషుల గురించి కొద్దిగా ఇది చూశాక అలా వదిలిపెట్టాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు మనుషుల గురించి ఈ విధంగా ఉండండి అని. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులయుండుడి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అనే మాట చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మనుషులను గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మనుషుల ఎదుట మీరు ఎలాగుండవలనంటే, మీరు తోడేల మధ్యలోకి గొర్రెను పంపినట్టు పెంపుతున్నాను. ఏ తోడేలు గొర్రెను కనికరించదు. ఇంకో తోడేలు గొర్రెను తినాలని ప్రయత్నం చేస్తుంది, కానీ తోడేలకు మేత పెట్టాలని, తోడేలతో కలిసి ఉండాలని, తోడేలతో ఆ యొక్క గొర్రెతో స్నేహం చేయాలని ఏ తోడేలు కూడా అనుకోదు, ఏ క్రూర జంతు కూడా అనుకోదు. ఈ లోకములో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళంటే, ఎలాంటి వారు దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. హెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయములో ఉన్న దేవుని మాటలు ఇలాగున్నాయి. మనుషులు ఎలాంటి వాళ్ళంటే, బ్రహ్మదండి చెట్లలో ముళ్ళ తుప్పలలోనూ మీరున్నారు, తేళ్ల మధ్య మీరు నివసించుచున్నారు అనేటువంటి మాట చూస్తున్నాం. ఈ ప్రజలు సిగ్గుమారిన వారు, కఠిన హృదయులై ఉన్నారు, తిరుగుబాటు చేసేవారు, నాయనా వారు ఇలాంటి బ్రహ్మదండి చెట్ల కలిగిన వారు అనేటువంటి మాట చెప్తున్నాడు. కనుక లోకులు అనే వాళ్ళు ఎలాగున్నారంటే, భక్తిహీనులు, బలహీనులు, పాపులు, శత్రువులు, వాళ్ళు తేళ్ల లాంటి వారు, పాము లాంటి వారు, బ్రహ్మదండి చెట్ల లాంటి వారు, తిరుగుబాటు చేసేవారు, సిగ్గుమారిన వారు. ఇంకా ఏమంటున్నా అంటే, తోడేలు మధ్యలోకి నేను పంపిస్తున్న గొర్రెలు, లోకంలో ఉన్న మనుషులు తోడేళ్ళు అని చెప్తున్నాడు. కనుక మన పిల్లలకు తోడేళ్ళ లాంటి మనుషుల గురించి కూడా మనం చెప్పాలి. దేవుని గొప్పతనం, మంచితనము చెప్పాలి. అంత మాత్రమే కాదు, మనుషుల యొక్క చెడ్డ గుణాలు కూడా మనం చెప్పాలి. అయితే ఎట్లుండాలి? పాముల వలె వివేకులు. పాము వలె పగబెట్టుకోమని చెప్పడం లేదు, పాము వలె కాటేమని చెప్పడం లేదు,
పాము వలె వివేకం కలిగి ఉండు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఆ చెడ్డ పాములో కూడా ఒక మంచి గుణం ఉందంట, వివేకం. అంటే పాము అన్ని తప్పించుకొని తిరుగుతుంది. పాము అంటే నా దూడం అంటుంది, ఎప్పుడో తప్పించుకుని తిరుగుతుంది. తప్పించుకుని కాలక ఈ తోడెళ్ళ లాంటి మనుషులకు తప్పించుకొని తిరుగు. ఎంతోమంది ప్రేమిస్తాం నిన్ను అంటారు, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాలేజీలలో. తర్వాత ఈ కాలేజీలలో నువ్వు తప్పించుకొని తిరగాలి. అప్పుడు చెప్పాలి, మా నాన్న దగ్గరికి వచ్చి చెప్పుదురా ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు చెప్పాలి. అలాగే నీవు ఎవరైనా ప్రేమించినటువంటి వెంటనే నీకు మనసు వాళ్ళ మీద కలిగితే చెప్పాలి. అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి, డాడీ మమ్మీ వాళ్ళు ఐ లవ్ యూ చెప్పినారు, నాకు కూడా మనసు కలుగుతుంది వాళ్ళ మీద, నేను కూడా అలాగని. విశాఖపట్నంలో ఒక జరిగిన సంఘటన ఏంటంటే, తల్లిదండ్రులు కాలేజీ పంపించినారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ పంపిస్తున్నారు, కొడుకును కూర్చోబెట్టుకొని. నాయన ఎన్నో పరిణామాలు ఉంటాయి. తోడేళ్ల మధ్యలకు గొర్రె పంపించిన నేను పంపిస్తున్నాం. ఆ కాలేజీలో ఎంతో ఒక అమ్మాయి నేను ఐ లవ్ యూ అంటుంది, అది కూడా నువ్వు గమనించు. ఐ లవ్ యూ వాళ్ళందరూ కూడా మన భార్యలు కారు కనుక జాగ్రత్తగా ఉండు నాయన అని చెప్పి పంపించినారు. అన్నంత పనే జరిగింది. మహా అందగాడి పిల్లోడు, ఒక అందమైన అమ్మాయి, ఐ లవ్ అందరూ నా మీద పడి చేస్తున్నారు, నేను నీ మీద పడి చేస్తున్నాను కనుక నీవే నాకు కావాలి అని చాలా తొందర పెట్టింది. అమ్మ నాయన చెప్పడం లేదు, రోజు సిక్కిపోతున్నాడు. ఆ అమ్మాయి దగ్గర రావడం, సనువుగా ఉండడం, క్లోజ్గా ఉండడం, తర్వాత సెకండ్, తర్వాత చూస్తాన్ని చిరునవ్వు పెట్టడము, తర్వాత అతని దగ్గరికి వచ్చి సెకండ్ ఇవ్వాలని ప్రయత్నం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అతడు డాక్కునిపోతున్నాడు. రోజు ఆ అమ్మాయి మీద ఇతని ప్రేమ కలుగుతుంది అమ్మాయి చెప్పే మాటలను బట్టి. తల్లిదండ్రులు అడిగినారు, నాయన ఏదో నీకు కొంచెం పరిస్థితుల్లో మాకు చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా దాస్తున్నట్టున్నావు, చెప్పు నాయన, మేము నీ స్నేహితులము, తల్లిదండ్రులం కాదు, నీ స్నేహితులమని చెప్పంటే, అప్పుడు నిజమే మమ్మీ డాడీ, ఒక అమ్మాయి నన్ను ఐ లవ్ యూ అని చెప్పి చాలా తొందర చేస్తుంది, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, అందరూ నా మీద పడిచేస్తున్నారు, నా కోసం తప్పిస్తున్నారు, నేను నీ కోసం తప్పిస్తున్నాను కనుక అని చెప్పి ఒకటేమైనా బాధ పెడుతుందంటే, అప్పుడు ఆ తల్లిదండ్రులు అన్నారు, అమ్మా అలాంటి పని చేయొద్దు నాయన, మీరు భవిష్యత్తులో 7 సంవత్సరాల అవతల మీరు ఏదైనా స్థిరపడాలి. ఇప్పుడే 7 సంవత్సరాలకు ముందు ఎవరు ఏ డ్రెస్సును సిద్ధపరుచుకోరు, 7 సంవత్సరాల ముందు ఎవరు ఏ చెప్పులు కూడా కొనుక్కోవాలని ప్రయత్నం చేయరు, 7 సంవత్సరాల ముందు ఎవరు ఏదైనా చేయాలనుకోరు కనుక ఆ తర్వాత మనం చూద్దాములే అని చెప్పు, ఆ తర్వాత దేవుడు సహాయం చేస్తాడు. అయితే ముందు ఆమె మీద మనసు తీసేసుకోమని చెప్పినప్పుడు ఆ తర్వాత ఆ కాలేజీ మానిపించినారు బాబును, తర్వాత మళ్ళీ ఇంకో కాలేజీ జరిపించిన, ఈ విధంగా ఎన్నో చేసినారు. కనుక ప్రియులారా, చివరిగా ఒక్క మాట, మన పిల్లల మీద వాళ్ళ మీద చేతుల నుంచి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి పంపిస్తే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుని వాక్యములో మన పిల్లలకు మనం వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలి. కనుక అలాగ ప్రార్థన చేస్తే మన జీవితం ధన్యమవుతుంది, మన పిల్లల జీవితం ధన్యమవుతుందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. వాళ్ళని మోకరింపజేసి దేవుని సన్నిధిలో వారి మీద చేతుల్ని ప్రార్థన చేయాలి. 42వ కీర్తన 8వ వచనం చివరిగా ఒక మాట, 42వ కీర్తన 8వ వచనములో, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండునుగాక. నీవు తోడుగండవు, నీ పిల్లలకు ప్రార్థన తోడుగా ఉంటుంది కనుక ప్రార్థన చేసి పంపించాలి. ప్రార్థనే వాళ్ళని పరిశుద్ధపరుస్తుంది, ప్రార్థనే వారికి తోడుగా ఉంటుంది, ప్రార్థనే వాళ్ళని స్థిరంగా ఉంచుతుంది, ప్రార్థనే ప్రాకారము నిలుస్తుంది, ప్రార్థనే వారి ప్రయాణమైన సకాలం నడిపిస్తుంది. కనుక ప్రార్థనా జీవితం కలిగి దేవుని కృపలో ముందుకు సాగాలని కోరుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల మాత్రం నీకు స్తోత్రాలు. మా పిల్లలను మేము ప్రతిరోజు కూడా వాళ్ళని ఎత్తుకోవాలని, కౌగిలించుకోవాలని, చేతుల నుంచి ఆశీర్వదించాలని, రెండవదిగా దేవుని గురించి, మనుషుల గురించి మా పిల్లలకు చెప్పాలని, మూడవదిగా తండ్రి మా పిల్లలకు ప్రార్థన చేసి పంపించాలని, అలాగ చేసినప్పుడు వారు తొట్టిల్లకుండా కాపాడబడతారని, జీవదాతైన దేవుని గురించిన ప్రార్థనే వాళ్ళకు తోడుగా ఉంచుతాని, దేవుడమైన నీ వాళ్ళను పవిత్రంగా ఉంచుతావని, తొట్టిల్లకుండా కాపాడి తండ్రి అయిన దేవుని నిర్దోషులను నిలబెట్ట శక్తి కలిగిన రక్షకుడవని ప్రభా, ఈ విషయాలన్నీ ప్రజలు తెలుసుకొని వారి పిల్లలను ఎత్తుకొని కౌగిలించుకోవడానికి ప్రభా, అలాగనే తండ్రి నాయన చేతుల నుంచి ఆశీర్వదించడానికి, దేవుని గురించి, మనుషుల గురించి చెప్పడానికి, అలాగే ప్రార్థన పూర్వకంగా పిల్లలను స్కూలుకు పంపించడానికి, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు కానీ, భర్త బయటికి వెళ్ళినా, భార్య బయటికి వెళ్ళినా ప్రార్థన పూర్వకంగా వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్, పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.